దాడులతో రెచ్చిపోతున్న ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు తాజాగా డెడ్ లైన్ విధించారు. 48 గంటల్లో హర్మూజ్ను తెరవాలని ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు. 48 గంటల్లో తమతో డీల్ అయినా చేసుకోవాలి లేదా హర్మూజ్ అయినా తెరవాలని చెప్పారు. ఏది చేయకపోతే ఇరాన్కు నరకం చూపిస్తామన్నారు ట్రంప్. లేటెస్ట్ గా ట్రంప్ మరో వార్నింగ్ ఇచ్చారు. 48 గంటల్లో హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచి ఉంచాలంటూ కూడా ఇరాన్కు హెచ్చరికలు జారీ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ గడువులోగా ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరవకుంటే నరకం అంటే ఏంటో చూపిస్తామంటూ కూడా ఆయన మరోసారి వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వార్నింగ్ ప్రపంచ దేశాల్లో ఆసక్తిని రేపుతోంది. ఇప్పటికే మిడిల్ ఈస్ట్ లో యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతున్న సిచ్యువేషన్స్ కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది. మిడిల్ ఈస్ట్ వార్ మరింత ఉగ్రరూపం దాల్చింది. 5 వారాలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయిల్ వరుస దాడులు చేస్తూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లోనే ఇరాన్పై ఏకంగా 200కు పైగా దాడులు చేసినట్లు ఇజ్రాయిల్ ప్రకటించింది. తెహ్రాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయిల్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది. టెహ్రాన్లోని ఆరోగ్య కేంద్రాలపై కూడా అమెరికా, ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఆరోగ్య కేంద్రాలపై దాడులు చేయడాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్రంగా ఖండించింది. అటు తమపై అమెరికా, ఇజ్రాయిల్ దాడి చేస్తుండటంతో ప్రతీకార దాడులు చేస్తోంది ఇరాన్. గల్ఫ్ కంట్రీస్లోని అమెరికా స్థావరాల లక్ష్యంగా విరుచుకుపడుతోంది. తాజాగా దుబాయ్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసినట్టు తెలిపింది. అయితే ఆ దాడిని అడ్డుకున్నట్లు దుబాయ్ ప్రకటించింది. ఇరాన్ విమాన శకలు మెరీనా భవనం సమీపంలో పడగా ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని స్పష్టం చేసింది. అమెరికా స్థావరాలపై గడిచిన 24 గంటల్లో 19 లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఇరాక్ గ్రూప్ ప్రకటించింది. మరోవైపు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో అటాక్ చేసింది. ఇరాన్ జరిపిన క్లస్టర్ బాంబు దాడిలో రమద్గాన్ పట్టణంలోని ఓ భవనం కూలిపోయింది. అటు రోష్ ఆయిన్లోని హై వోల్టేజ్ విద్యుత్ లైన్ దెబ్బతినడంతో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటు బీరూట్లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయిల్ సైన్యం దాడులు చేసింది. దక్షిణ లెబనాన్లోని 3 వేర్వేరు ప్రాంతాల్లో ఇజ్రాయిల్ సైన్యంపై తాము దాడి చేసిన కొద్దిసేపటికే ఈ దాడి జరిగినట్లు హెజ్బుల్లా ప్రకటించింది.